వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడిటర్స్ అనాలిసిస్. నేను రాజు. నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సభ ద్వారా ఒక 10 సూచనలు భారతదేశ అభివృద్ధి కోసం, అలాగే దేశ భవిష్యత్తు కోసం ఆయన చేసినటువంటి పరిస్థితి. సో ఆ సూచనలు విన్నటువంటి ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఆవేశానికి లోనైపోయాయి. ఎందుకు అంటే ప్రధాని మోడీ పరిపాలన చేతగాక ప్రజలను ఒక 10 సూత్రాలను చెప్పేసి వాటి ద్వారా ఈ నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయనకి పరిపాలన చేతగాక ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పేసి అటు రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే వాళ్ళకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి డిఎంకే లాంటి పార్టీలు కూడా దీని మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ ఎందుకని ఆ 10 అంశాల గురించి మాట్లాడారు? ఈ 10 అంశాల వల్ల నిజంగా భారతదేశ భవిష్యత్తు బాగుంటుందా? నిజంగా భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఈ 10 సూచనలు ఎంతవరకు పనిచేస్తాయి అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. అసలు మోడీ ఉన్నటువంటి ఎందుకని ఈ మాటలు చెప్పారు, ఎందుకని ఈ 10 అంశాలను ఆయన లేవనెత్తారు అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ కూడా జరుగుతుంది. సో ఆయన చెప్పినటువంటి ఆ 10 అంశాలు ఏంటంటే, ఏడాది పాటు బంగారం కొనొద్దు, అలాగే పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, దాంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించండి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ మీటింగ్స్కి ప్రాధాన్యం ఇవ్వండి, అలాగే విదేశీ పర్యటనలు తగ్గించండి, వంట నూనెల వినియోగాన్ని తగ్గించండి, రసాయనిక ఎరువులకు స్వస్తి పలకండి, సోలార్ పంపులను వాడండి, స్వదేశీ వస్తువులకు పెద్దపీట వేయండి, ఇక 10వది వచ్చేసి ఆడంబరాలకు దూరంగా ఉంటూ పొదుపుకు ప్రాధాన్యం ఇవ్వండి. సో ఈ 10 అంశాలను ఆయన చెప్పాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది ఏమనుకుంటున్నారంటే నరేంద్ర మోడీ ప్రజల్ని కంట్రోల్లో ఉండమని చెప్పేసి ఆయన కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలు విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ చెప్పినటువంటి 10 సూత్రాలను కానీ పాటిస్తే ఒక్క ఏడాదిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో పరిపుష్టి చెందుతుందో నేను ఇప్పుడు మీకు చెప్తాను. బంగారం కొనుగోలను ఆపండి 1 year అని చెప్పారు ఆయన. ఎందుకు ఆ మాట చెప్పారు అంటే, వాస్తవంగా మన భారతదేశానికి సంబంధించి ఇటీవల కాలంలో బంగారానికి సంబంధించినటువంటి కొనుగోళ్లు ఎక్కువగా అయిపోయాయి. సో ఈ కొనుగోలు బంగారం ఎక్కడి నుంచి వస్తుంది మనకు? వీటిని మనము దిగుమతి చేసుకుంటాం. సో బంగారాన్ని దిగుమతి చేసుకునేటటువంటి దేశాల్లో భారతదేశం ప్రస్తుతానికి 2వ స్థానంలో ఉంది. అంటే సంవత్సరానికి దాదాపు 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతి కోసం దాదాపుగా కూడా $40 బిలియన్, అంటే దగ్గర 3.3 లక్షల కోట్ల నుంచి దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల వరకు మనం విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఈ ఒక్క ఏడాది ప్రజలు కానీ బంగారం కొనడం ఆపేస్తే మోడీ చెప్పినట్టు దగ్గర ఈ 3.5 లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశంలోనే ఉంటాయి. అంటే మనం బంగారాన్ని దిగుమతి ఎంతకు చేసుకుంటున్నాం? దగ్గర 3.5 లక్షల కోట్లకి దిగుమతి చేసుకుంటున్నాం. సో దిగుమతి చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఈ 3.5 లక్షల కోట్లు ఎవరికి ఇస్తున్నాం? తీసుకెళ్ళి ఎవరైతే బంగారాన్ని మనకు ఇస్తున్నారో సో వాళ్ళకి మనం ఇస్తాం, ఆ దేశానికి మనం ఇస్తాం. దీనివల్ల ఏమైపోతుంది? 3.5 లక్షల కోట్ల ధనం ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది? ఇక్కడ రూపాయికి సంబంధించినటువంటి విలువ అనేది ఇది డిసైడ్ చేసేటటువంటి అవకాశం ఉన్నాయి. సో కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేసిన వాళ్ళంతా ఏం చేస్తారు? దాన్ని తీసుకెళ్ళి దాచుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? 3.5 లక్షల కోట్లు అనేది ఒక రకంగా చెప్పాలంటే డెట్ క్యాపిటల్గా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మనీ సర్క్యులేషన్ ఉండేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ మోడీ ఈ అంశాన్ని చెప్పారు. నిజంగా మోడీ చెప్పినట్టు 1 సంవత్సరం కానీ మనం బంగారం కొనగానే ఆపేస్తే దగ్గర 3.5 లక్షల కోట్లు మన భారతదేశంలోనే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆయన చేసినటువంటి మొదటి సూచన. ఇక 2వ సూచన వస్తే, ఇంధనాన్ని పొదుపు చేయండి, అంటే పెట్రోల్ డీజిల్ బొగ్గుని ఆదా చేయండి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారంటే, మన దేశానికి అవసరమైనటువంటి ముడి చమురుని మనం దాదాపు 85% విదేశాల నుంచి మాత్రమే దిగుమతి చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికోసం ప్రతి సంవత్సరం దాదాపు $130 బిలియన్, అంటే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వరకు మనం ఖర్చు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన ఏం చెప్పారు? ప్రజలు ఆర్టీసీ బస్సులు వాడండి, మెట్రోని వాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, అలాగే ఈవీ వెహికల్స్ని వాడండి. దీని ద్వారా 10 నుంచి 15% వరకు కూడా ఇంధనం ఆదా అవుతుంది. ఏటా సుమారు $15 బిలియన్ నుంచి $20 బిలియన్ వరకు మనం కానీ ఆదా చేయగలిగితే దాదాపు 1.2 లక్షల కోట్ల దగ్గర నుంచి 1.6 లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే బొగ్గు సంబంధించినటువంటి దిగుమతులు కూడా
ఏటా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తున్నాం. సో దాని స్థానంలో సోలార్ కానీ వాడితే మరో భారీ మొత్తం మిగులుతుంది. ఇదంతా కూడా మన భారతదేశంలోనే ఉంటుంది కాబట్టి మీరు ఈ ఇంధన పొదుపు అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఆన్లైన్ మీటింగ్లు పెట్టుకోండి, మీటింగ్ల కోసం ఎక్కడికి వెళ్ళొద్దు, అంతేకాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడండి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు మన సిటీస్లో చూస్తున్నాం, ఒకరిద్దరు పోయినా కూడా ఒకరు పోతున్నా సరే కారులో ఒకరే పోతూ ఉంటారనమాట. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం వల్ల ఇప్పుడు ఇంధనం ఆదా అయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి. దాని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఇది దోహదపడేటటువంటి ఛాన్స్ ఉంది. ఇక వంట నూనెల వాడకాన్ని కొంచెం తగ్గించండి అన్నారు. ఎందుకు ఆయన ఆ మాట అన్నారంటే, మన దేశం ప్రతి సంవత్సరం కూడా ఫామ్ ఆయిల్, సన్ఫ్లవర్, సోయాబీన్ లాంటి ఆయిల్స్ని భారీగా దిగుమతి చేసుకుంటున్నాం. దీనికోసం దాదాపు $15 బిలియన్ అంటే 1.2 లక్షల కోట్ల రూపాయలను మనం ఖర్చు చేస్తున్నాం. ప్రజలు తమ ఆరోగ్యం కోసం వంట నూనెల వాడకాన్ని కానీ తగ్గించినట్లయితే దేశానికి సుమారు 50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది అనేది ఆయన వర్షన్. ఎందుకంటే మనం ఎక్కువగా ఈ సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ఇదంతా కూడా దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని కొంచెం ఆదా చేయగలిగితే కనీసం 50,000 కోట్ల రూపాయలైనా సరే ఏడాదికి విదేశీ మారక ద్రవ్యం మన భారతదేశంలోనే ఉంటుంది అనేది ఆయన వర్షన్. అలాగే విదేశీ పర్యటనల్ని వాయిదా వేసుకోండి అని చెప్పడం జరిగింది ఒక 1 ఇయర్ పాటు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఏటా విదేశీ పర్యటనల కోసం భారతీయులు దాదాపుగా కూడా సుమారు $15 బిలియన్ అంటే 1,20,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. అంటే ఒక్క ఏడాది కానీ ఈ టూర్లు కానీ ఆపేస్తే ఆ డబ్బు దేశీయ పర్యాటకంపై ఖర్చు చేస్తే ఆ డబ్బు దేశ ఆర్థిక వ్యవస్థలోనే సర్క్యులేట్ అయితే దానివల్ల లోకల్ ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఇది మోడీ చేసినటువంటి మరొక సూచన. అంటే ఏ విధంగా మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు మన విలాసాలను తగ్గించుకుంటే, మన వాడకాన్ని తగ్గించుకుంటే అది ఏ విధంగా దేశానికి ఉపయోగపడుతుంది అనేది వీటి ద్వారా మనకు తెలుస్తుంది. మరొకటి రసాయనిక ఎరువులను తగ్గించండి అన్నారు. ఎందుకు రసాయనిక ఎరువులను తగ్గించమన్నాడంటే, యూరియా, డిఏపి లాంటి ఎరువుల్ని మనం దిగుమతి చేసుకునేందుకు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాం. దీంతోపాటు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ కూడా దీనికి అదనంగా భారం అవుతుంది. రైతులు దీనికి బదులు సేంద్రియ ఎరువులను కానీ మళ్ళీతే ఈ 1 లక్ష కోట్ల రూపాయలు ఆదా అవ్వడమే కాకుండా ప్రభుత్వం మీద సబ్సిడీ భారం కూడా తగ్గుతుంది. అలాగే ప్రజలకి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం అందిస్తాం. దీంతోపాటు ఎప్పటి నుంచో సారాన్ని కోల్పోయినటువంటి భూమాత తాపాన్ని కూడా తగ్గించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించండి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటి అంటే, స్వదేశీ వస్తువులు అలాగే ఆడంబరాలను తగ్గించడం, అంటే మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంటాం అనమాట ఇది. సో మధ్యతరగతి ప్రజలు విదేశీ బ్రాండ్ల మోజులో పడకుండా లోకల్ వస్తువులు కొంటే, అంటే చిన్న, సూక్ష్మ, మధ్యతరగతికి సంబంధించినటువంటి రంగానికి ఊపొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతర బ్రాండ్ల కోసం మనం పరుగులు తీసే బదులు స్వదేశీయంగా ఆ బ్రాండ్లు కానీ తయారు చేసుకుంటే, ఆ వస్తువులు కానీ తయారు చేసుకుంటే దీనివల్ల కొత్త ఉద్యోగాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ 10 సూత్రాలను కానీ దేశ ప్రజలు కానీ పాటించినట్లయితే ఒక్క ఏడాదిలో సుమారు $80 బిలియన్ నుంచి $100 బిలియన్ వరకు కూడా మనకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యేటటువంటి అవకాశం. అంటే దాదాపు 6.5 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్ల రూపాయల వరకు మనకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు భారీగా తగ్గుద్ది. అలాగే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలపడుతుంది. ఆల్రెడీ మనం బాధపడుతున్నాం, రూపాయి విలువ ఎక్కడికెక్కడ ఎగబాకిపోతుంది డాలర్తో పోల్చుకుంటే. సో కాబట్టి రూపాయి విలువ తగ్గిపోతుంది. సో ఈరోజు దాన్ని బలపడే విధంగా చేయాలంటే ఈ నిర్ణయాలు కూడా అవసరం. అలాగే ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వచ్చేటటువంటి పరిస్థితి, దేశీయ పరిశ్రమలు బలపడి ఆర్థిక మాంద్యం ముప్పు నుంచి కూడా మనం బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అందుకని ఆయన 10 సూత్రాలు చెప్పాడు. అంతేగాని పెట్రోల్ అందించలేకనో, లేకపోతే బంగారం కొనుక్కుంటే దానివల్ల ఏదో ఇబ్బంది వస్తుందనో, లేకపోతే రసాయనిక ఎరువులు ఇవ్వలేకనో, లేకపోతే విదేశీ వస్తువుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశము ఇవన్నీ కాదు. నరేంద్ర మోడీ చెప్పినటువంటి 10 సూత్రాలను కానీ పాటించినట్లయితే భారతదేశం ఒక సంవత్సరంలో దాదాపు 6.5 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్ల రూపాయల వరకు విదేశీ మారక ద్రవ్యాన్ని దేశంలోనే ఉంచుకునే అవకాశాలు ఉన్నాయి. తద్వారా దేశీయంగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఆయన ఈ డెసిషన్ తీసుకోవడం, ఈ నిర్ణయాలను ప్రజలకు చెప్పడం జరిగింది. సో ప్రజలు కూడా ఇప్పుడు దేశం బాగుండాలి అంటే ఆడంబరాల జోలికి వెళ్లకుండా, దేశం బాగుండాలి అంటే మోడీ చెప్పినటువంటి సూత్రాలను పాటిస్తూ ఈరోజు మనం కానీ చేస్తే ఖచ్చితంగా భారతదేశం మీద
భక్తి ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే దేశానికి సంబంధించినటువంటి దాని మీద స్వాభిమానం కలిగినటువంటి వాళ్ళు ఈ నిర్ణయాలుగా తీసుకుంటే దేశం బాగుపడుతుంది, ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, భవిష్యత్తులో ఇతర దేశాలు పడుతున్నటువంటి పాట్లు మనం పడకుండా మనల్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇది వాళ్ళ ఎడిటర్స్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.